వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్. మనకి చాలా మందిలో పక్షవాతం వస్తూ ఉంటుంది. అసలు పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే అసలు ఏం చేస్తే పక్షవాతం రాకుండా ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అసలు రానే రాదు కదా. వచ్చిన తర్వాత బాధపడే కన్నా అసలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే రాదు అనేది కూడా తెలుసుకోవాలి. అయితే మనం దీనికి సంబంధించి ఈ వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా దీని బాగా యూజ్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్, బ్యూటీ అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం పక్షవాతం దరి చేరకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు అయితే పాటించండి. మనిషి ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో తన యొక్క జీవన విధానం వల్లే వ్యాధులు సక్రమే వస్తాయి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో మనల్ని జీవితాంతం మంచానికి పరిమితం చేస్తూ ఉంటాయి. అంటే మనం మంచం మీదనే ఉండాలి, తిండి అక్కడే, అన్నీ ఆ మంచం మీద నుండే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో లగ్జరీ లైఫ్ అని కాదు, ఆ మంచం మీదనే మనిషి ప్రతిరోజు తన యొక్క రోజువారీ జీవితంలో చేసేటువంటి కాలకృత్యాలు కావచ్చు, ప్రతి పని కూడా మంచం మీద నిండే జరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి పక్షవాతం. కాబట్టి ఈ పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం. అంటే బీపీ ఎక్కువగా ఉన్న వారికి 80 ఏళ్ళు ముందే, అంటే 80 ఏళ్లకు ముందే పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా 2 నుండి 4% అంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుందనేసి కూడా ఎవరైతే మన డాక్టర్స్, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన వాటిని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి రక్తపోటును ఏదైతే రక్తపోటుకు మందులు వేసుకోవడం, లేదా ఆహారానికి సంబంధించి కావచ్చు, విహారంలో అంటే కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండడం, మార్పులతో మనకి అదుపులో ఉంచుకోవాలి. ముందుగా ముఖ్యంగా కొలెస్ట్రాల్ మితిమీరకుండా జాగ్రత్త పడాలి. ఈ కొలెస్ట్రాల్ శాతం కనుక పెరిగినట్లయితే రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇది రక్తనాళాల మార్గం సన్నబడడానికి పూడికలను కూడా దారితీస్తుంది. కాబట్టి పూడిక మరి పెరిగితే రక్తనాళం మూసుకుపోవచ్చు. కాబట్టి ఆ భాగం చిట్లిపోయి రక్తం గడ్డలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే రక్తపు గడ్డలు ఏర్పడవచ్చు. కాబట్టి మెదడు రక్తనాళాల్లో ఇవి కనుక ఏర్పడితే పక్షవాతానికి కూడా దారి తీస్తాయి అనేసి కూడా వైద్య నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అందరిలో మధుమేహం కామన్గా మారిపోయింది. ప్రస్తుత జీవన శైలిలో ఒకప్పట్లో మధుమేహం అంటే చాలా తక్కువ మంది దగ్గరికి, చాలా తక్కువ మంది చెప్పేవాళ్ళు నాకు షుగర్ ఉందనేసి. కానీ ఇప్పుడు అదొక కామన్ జబ్బుగా మారిపోయింది. అంటే మనం ఆహారపు అలవాట్లు కావచ్చు, రోజువారీ జీవితంలో తగిన వ్యాయామం లేకపోవడం, ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని టెన్షన్స్ వల్ల కూడా అది ఏదైతే మనకు షుగర్ అంటే మధుమేహం ఏదనేది కామన్ అయిపోయింది. అయితే చిన్న పిల్లలకు కూడా ఈ సమస్య ఇప్పుడు వచ్చేస్తుంది. కాగా దానిని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మధుమేహంతో మెదడులోని రక్తనాళాలు దెబ్బతినవచ్చు. ఇది పక్షవాతం ముప్పు కూడా పెంచుతుంది. అంటే ఎప్పుడైతే ఈ షుగర్ వ్యాధి ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా అది మెదడులోని రక్తనాళాల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ మధుమేహం గల వారిలో అధిక రక్తపోటు కనిపిస్తూ ఉంటుంది. పొగ తాగడం, అంటే సిగరెట్ తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతూ ఉంటారు, అంటే ధూమపానం అంటే పొగ, సిగరెట్ ఇలాంటివి తాగుతూ ఉంటారు. కాబట్టి తాగడం చాలా ప్రమాదకరమనేసి కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇతర ముప్పు కారకాలు ఏవి కూడా లేకపోయినా సరే దీంతోనే పక్షవాతం ముప్పు పెరుగుతుందనేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే పొగ అంటే బీడీలు, సిగరెట్లు ఇట్లాంటివి తాగుతూ ఉంటారో, పొగ తాగే అలవాటు ఉన్నవారైతే వెంటనే మీకు షుగర్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు 100% షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఈ బీడీలు, సిగరెట్లు లాంటివి తాగడం మానేవేయాలి. మానేసిన 2 ఏళ్ల తర్వాత పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఒకవేళ కనుక మీకు కనుక ఉన్నట్లయితే లైట్గా పక్షవాతం లేదా పక్షవాతం కనుక ఉన్నట్లయితే
తప్పనిసరిగా ఈ సిగరెట్లు ఇవనేది కూడా మానేయాలి. అప్పుడు గణనీయంగా తగ్గుతూ వస్తుంది. 5 ఏళ్ల తర్వాత అయితే పొగ తాగిన వారికి కూడా, అంటే తాగిన వారి స్థాయిని యొక్క ఏదైతే ఆ మధుమేహం, ఈ సిగరెట్ తాగడం లాంటివి ఏవైతే ఉంటాయో అప్పుడు తాగడం కనుక మానేస్తే ఆటోమేటిక్గా ఆ ముప్పు రాకుండా కూడా ఉంటుంది. ఒకవేళ అసలు పక్షవాతం లేకుండా ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఈ మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు సిగరెట్ తాగడం అయితే ఆపేయాలి. కాబట్టి అలాగే కొంతమంది డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అంటే మాదక ద్రవ్యాలు కూడా చాలా ప్రమాదం. మధుమేహం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మామూలు వ్యక్తులు కూడా ఈ మాదక ద్రవ్యాలు కనుక వాడితే దీంతో కూడా పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకున్నా కానీ ప్రతిసారి ముప్పు పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఇతర ముప్పు కారకాలు తోడైతే మరింత ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొందరికి రక్తనాళాల దగ్గర గోడ ఏదైతే ఉంటుందో అది బలహీనంగా ఉన్న చోట బొడవల్లాగా ఉబ్బిపోతూ ఉంటాయి. మీరు కూడా చాలా కొంతమంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి కొంత తలలో కానీ లేదా చెవు దగ్గర కానీ ఎక్కడో ఒక చోట ఈ సరౌండింగ్ ప్లేసుల్లో ఎక్కడైనా సరే కొంత ఉబ్బి బొడవ ఒక చిన్న బాల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి చిట్లిపోతే రక్తస్రావం కావచ్చు. ఇది మెదడు చుట్టుపక్కల చేరుకొని లోపల పీడనం పెరిగిపోతూ ఉంటుంది. తలలో కనుక ఉంటే అది చిన్నదిగా ఉంటే అలా పెరుగుతూ అది కనుక చిట్లిపోతే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఆ వాపు వచ్చి కొన్నిసార్లు పక్షవాతానికి కూడా అది సంభవిస్తుంది. చిన్నవి అంటే 3 mm అంటే ఏవైతే ఉబ్బిపోయినటువంటివి ఉంటాయో 3 mm అంటే 3 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వ్యాసం గల రక్తనాళ ఉబ్బులతో పెద్ద ఇబ్బందులు ఏవి ఉండవు. కానీ చిన్నదిగా ఉంటే చిన్న ఉబ్బిపోయి ఉండి చిన్నదిగా ఉంటే అదే 3 mm అట్లా ఉంటే ఇబ్బంది లేదు. కానీ 7 మిల్లీమీటర్ కన్నా పెద్దదిగా ఉంటే అది రక్తస్రావం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు గలవారు తప్పనిసరిగా వైద్యుల్ని వాళ్ళ యొక్క సూచనలు పాటించి నయం చేసుకునేందుకు కూడా మీరు ప్రయత్నాలు చేయడం అనేది చాలా మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. మీరు ఈ వీడియోలో చెప్పినట్టుగా పక్షవాతానికి ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే 100% మీకు ఆ ఇబ్బంది అంటే పక్షవాతం బారిన పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్న వారు అవుతారు. ఈ విధంగా ఇది తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చాలా విలువైనటువంటి సమాచారం కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. మన బంధువులు ఎవరైతే ఒకవేళ మధుమేహంతో లేదా పక్షవాతంతో కూడా బాధపడుతున్న వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు కొంతమంది సిగరెట్లు అవన్నీ కూడా తాగేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ మీరు కంట్రోల్ చేసుకోండి. ఈ విధమైనటువంటి విధానంతో రాకుండా ఒకవేళ వచ్చినా అది పెరగకుండా మళ్ళీ క్రమంగా తగ్గే విధంగా కూడా ఇది చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో పాటుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్.